మంది భారతీయ జనతా పార్టీ మరియు జనసేన తెలుగుదేశం పార్టీ నాయకులకి కార్యకర్తలకి అందరికీ కూడా నమస్సుమాంజలి తెలియజేస్తూ అక్టోబర్ 2 చాలా ముఖ్యమైనటువంటి రోజు భారతదేశానికి. సత్యాగ్రహం అనేటువంటి ఆయుధాన్ని ప్రపంచానికి అందించినటువంటి మహాత్మా గాంధీ పుట్టినరోజు, అదేవిధంగా అద్భుతమైనటువంటి ప్రధానిగా పేరు తెచ్చుకున్నటువంటి లాల్ బహదూర్ శాస్త్రి గారి యొక్క జయంతి కూడా ఈరోజు. దాంతోపాటు ఇవాళ మన వరకు చూసుకుంటే విజయదశమి కూడా కలిసి వచ్చింది. ఈ 3 పండుగల సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుంటున్నటువంటి సందర్భంగా, అదేవిధంగా ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు బ్రహ్మజోషిల సుబ్రహ్మణ్యం గారి యొక్క జయంతి కూడా ఈరోజు. వారి విగ్రహం కూడా ఇక్కడే ఉంది. వారి పేరు మీదే ఈ సుబ్రహ్మణ్య మైదానం ఏర్పడిందనేటువంటి మాటను కూడా తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమంలో భాగంగా సెప్టెంబర్ 17వ తారీఖున ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క పుట్టినరోజు దగ్గర నుంచి అక్టోబర్ 2 వరకు కూడా దేశంలో వివిధ ప్రాంతాల్లో జరుగుతున్నటువంటి సేవా కార్యక్రమాలు, వ్యక్తిత్వ నిర్మాణం కానివ్వండి, దేశాన్ని అన్ని రంగాల్లోనూ ముందుకు తీసుకెళ్లాలనేటువంటి ఆలోచన కానివ్వండి, ముఖ్యంగా ఆత్మ నిర్భర భారత్ అనేటువంటి నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళడం కానివ్వండి, దాంతోపాటు ఇవాళ మన స్వదేశీ వస్తువులను మాత్రమే వాడాలి మనం అనేటువంటి నినాదాన్ని ఇవ్వడంలో కానివ్వండి, ఒక ప్రత్యేకతని ఈ దేశంలో తీసుకొచ్చినటువంటి నరేంద్ర మోడీ గారి యొక్క గొప్పతనాన్ని ఈ సందర్భంగా ప్రత్యేకంగా మనందరం కూడా గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దాంతోపాటు పేద వర్గాల వారి కోసం, వారి జీవన విధానంలో సౌకర్యం కల్పించడం కోసం వారు వాడుకునే వస్తువుల దగ్గర నుంచి కొన్ని రకాల సౌకర్యవంతమైనటువంటి వస్తువుల వరకు కూడా గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్సెస్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి గణనీయమైనటువంటి తగ్గింపు చేసిన సందర్భంగా దేశవ్యాప్తంగా పేద ప్రజలందరూ కూడా తగ్గిన ధరలను చూసి ఆనందపడుతూ ఉన్నారు. దీన్ని మనం ప్రజల్లోకి తీసుకెళ్తున్నటువంటి సందర్భం కూడా గుర్తు చేసుకోవాలి. మేము కూడా ఈ ప్రాంతంలో మా నియోజకవర్గాల్లో ఈ కార్యక్రమం తాలూకు ప్రచారాన్ని తీసుకెళ్తా ఉన్నాం. దానికి సంబంధించి రాష్ట్ర స్థాయిలో ఏర్పడినటువంటి గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్లో నేను కూడా ఒకటిగా ఉన్నాను. జిఎస్టీ మీద ప్రచారం తీసుకొచ్చే విషయంలో ఏదైనప్పటికీ కూడా మనందరం కూడా ఖాదీని ప్రమోట్ చేయాలనేటువంటి ఆలోచన, ప్రోత్సహించాలనేటువంటి ఆలోచన, ముఖ్యంగా ఖాదీని మనం ప్రాచుర్యంలోకి తీసుకురావడం, వాడకంలోకి తీసుకురావడం ద్వారా కేవలం స్వదేశీ అనేటువంటి మాట మాత్రమే కాకుండా దాని మీద ఆధారపడినటువంటి వేలాది మంది, లక్షలాది మంది కార్మికులు ఎవరైతే ఉన్నారో చేనేత కార్మికులు, వారి జీవన విధానంలో గణనీయమైనటువంటి మార్పు వస్తుందనేటువంటి మాటని నమ్మారు కనుకే నరేంద్ర మోడీ గారు ఈ చేనేత ఉత్పత్తుల్ని, ఖాదీ ఉత్పత్తుల్ని, అదేవిధంగా స్వదేశీ వస్తువుల్ని మనం వాడుకోవాలనేటువంటి మాట చెప్తా ఉన్నారు. నిజానికి మనం చూసుకున్నట్లయితే కొంతకాలంగా చేనేత ఉత్పత్తుల విషయంలో కానీ, ఖాదీ ఉత్పత్తుల విషయంలో కానీ సరైనటువంటి వారికి సహకారం లభించడం లేదనేటువంటి మాట కూడా ఈ సందర్భంగా మనం గుర్తించాలి. ప్రభుత్వాలు చిత్తశుద్ధితో ఉన్నప్పుడు, ప్రభుత్వాలు పూర్తి స్థాయిలో సహకారం అందించి వారికి ఎంతో కొంత సబ్సిడీ ఇచ్చి వారి వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నించినప్పుడు మాత్రమే చేనేత వస్తువులు, అదేవిధంగా ఖాదీ వస్తువులు ప్రత్యేకమైనటువంటి కార్యక్రమంగా ముందుకు వెళ్ళగలుగుతాయి. మిల్ మేడ్ వస్తువులు ఏవైతే బాగా పెరిగినాయో మనందరం కూడా మిల్ మేడ్ వస్తువులకి ఆకర్షించబడి ఆ వస్తువులు కొనుక్కునేటువంటి క్రమంలో మళ్ళీ మన స్వాతంత్ర సమరంలో ఏ రకంగా అయితే విదేశీ వస్తువు బహిష్కరణ చేసి స్వదేశీ వస్తువులను వాడాలనేటువంటి నినాదం ఆ రోజున పూజ్య బాపూజీ ఇచ్చారో ఆ నినాదాన్ని ఇవాళ మళ్ళీ ముందుకు తీసుకెళ్ళడానికి కంకణబద్దులైనటువంటి నరేంద్ర మోడీ గారి యొక్క ప్రయత్నాన్ని మనందరం ప్రత్యేకంగా అభినందించాలనేటువంటి మాటను తెలియజేస్తూ